జరిగిన తొక్కిసలాటలో అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనాకు వస్తున్నారు. సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నది ఎక్కువగా ఆడవాళ్లే కనిపిస్తున్నారు విజువల్స్ లో. బహిరంగ సభల్లో కావచ్చు, ర్యాలీల్లో కావచ్చు, ఎందుకు జరిగింది ఏంటనేది దానికి ఎవరిని తప్పుపట్టడానికి అనేది ఉండదు. ఎందుకంటే ఎంతమంది బందోబస్తు ఇచ్చినా, పర్మిషన్ ఇచ్చినా కూడా ఇన్ని వేల మంది ఒకేసారి గ్యాదర్ అయినప్పుడు కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఉండే పోలీసుల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ గా ప్రకాశం జిల్లాలో ఒక సభ పెట్టిన సమయంలో కూడా 8 మంది ఇట్లాగే తొక్కిసలాటలో చనిపోయారు. ఆ తర్వాత గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమంలో అప్పటి ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చీరల పంపిణీ చేస్తున్న సందర్భంలో అప్పుడు కూడా 6 మహిళలు ఈ విధంగా తొక్కిసలాటలో చనిపోయారు. సో ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. ఇలా తొక్కిసలాట జరగడం, ప్రాణాలు పోవటం అనేది. ఇప్పుడు విజయ్ రీసెంట్ గా టీవీకే పార్టీ పెట్టారు. ప్రస్తుతం త్వరలో జరగబోతున్న ఇంకొక 6 నెలల్లో తమిళనాడులో జరగబోతున్న ఎన్నికల కోసం ఆయన పెద్ద ఎత్తున ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే తన రాజకీయ పార్టీ స్టాలిన్ డిఎంకే అధికారంలో ఉంది. డిఎంకేకి పోటీగా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే పార్టీ వీకెన్ అయింది. సరిపోయే జయలలిత మరణం తర్వాత నడిపించే నాయకుడు లేరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకేని ఎదుర్కోవాలంటే, పర్టికులర్ గా ఉదయనిధి స్టాలిన్ ని ఎదుర్కోవాలి అంటే సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ అయితేనే తట్టుకోగలుగుతారు అనేది అక్కడ విపరీతమైన చర్చ జరుగుతోంది. పైగా తమిళనాడుకు సంబంధించిన వారు కావటంతో అతనికి ఆదరణ కూడా చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. పైగా స్టార్ హీరో కావడంతో అతను ఎక్కడికి అటెండ్ అయినా కూడా వేల సంఖ్యలో జనం అటెండ్ అవుతున్నారు. రీసెంట్ గా పార్టీ ఆవిర్భావ సభలో కావచ్చు, మదురైలో పెట్టిన సభలో కావచ్చు, ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఊహించినంత మంది జనం తరలి వస్తున్నారు. పర్టికులర్ గా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైన జనసందోహం కనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా అదృష్టవశాత్తు ఇలాంటి దురదృష్ట ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ అదే ఆదరణ ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఆదరణ ఉంటుంది. సినిమా క్రేజు, అటు పొలిటికల్ క్రేజు, యంగ్స్టర్ కావడంతో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నట్టు అక్కడ విజయ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ కనిపిస్తుంది. పొద్దున ఓట్లేస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికైతే విజయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా కంట్రోల్ చేయలేనంత జనం. సో ప్రభుత్వం మళ్ళీ స్టాలిన్ ప్రభుత్వం కనుక విజయ్ పార్టీకి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోయినా, బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకపోయినా పొలిటికల్ గా దుమారం రేగే అవకాశం ఉంటుంది. దాన్ని విజయ్ జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నా సభలకు జనాలు వస్తున్నారు కాబట్టి భయపడి స్టాలిన్ పర్మిషన్ ఇవ్వట్లేదంటూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అక్కడున్న స్వేచ్ఛ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం ఇతను ఎక్కడ సభలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా అబ్జెక్షన్ అనేది చేయట్లా. సో ఈ సందర్భంలోనే విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాడు విజయ్. సినిమా షూటింగ్లు కూడా పూర్తి స్థాయిలో ఆపేశారు. లాస్ట్ సినిమా కూడా ఉంటే అది కంప్లీట్ చేసుకుని పూర్తిగా రాజకీయ పార్టీ మీద దృష్టి పెట్టారు. రాష్ట్రమంతా పర్యటిస్తున్నాడు. తమిళనాడులో ఆ చివర కన్యాకుమారి నుంచి ఈ చివర ఊటీ వరకు ఎక్కడ చూసినా అన్ని ప్రాంతాల్లో, నీలగిరి ఏరియాస్ లో కావచ్చు, మదురై ఏరియాలో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంటైర్ తమిళనాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా జనాల్లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్టాలిన్ వైఫల్యాలు, జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా మంచి స్పీకర్ కూడా కావడంతో, సినిమా యాక్టర్ కావటం, మంచి డైలాగ్ డెలివరీ ఉన్న నేపథ్యంలో విజయ్ సభల్లో మాట్లాడుతున్న తీరును కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. అందులో యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉండటంతో అందులోనూ బాగా మాట్లాడటం, విజయ్ మాట్లాడుతున్న డైలాగులు కూడా విపరీతంగా జనాన్ని కనెక్ట్ అవుతున్నారు సభల్లో. ఈ నేపథ్యంలోనే అతనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడటం, అతను ఎక్కడ ర్యాలీ చేపట్టినా, బహిరంగ సభలు ఏర్పడినా అది అదే స్థాయిలో స్క్రీన్ మీద కనపడుతున్నట్టుగా అంతకంటే పెద్ద స్థాయిలో జనం అంతా కూడా వస్తూ ఉన్నారు. రీసెంట్ గా మదురైలో ఆయన ఏర్పాటు చేసిన సభలో ఇట్లాగే 8 మంది తొక్కిసలాటలో చనిపోయారు. అదే పెద్ద ఇష్యూ. ఇప్పుడు కరూరులో ఆయన ఒక బహిరంగ సభ ర్యాలీ చేపట్టారు బస్సులోనే. సేమ్ తన ర్యాలీల కోసం, యాత్రల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఇటు చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్, పవన్ కళ్యాణ్ ఇట్లా వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్టుగానే ఒక బస్సు లాంటి వాహనాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎన్టీఆర్ కూడా ఇదే విధంగా ప్రచార రథాన్ని వినియోగించారు. రథం మీద నుంచే ప్రసంగిస్తారు. దానికే స్పీకర్లు ఉంటాయి, దానికే మైకులు ఉంటాయి. అన్ని కూడా సెటప్ చేసుకుని ఏసీ బస్సు లాంటి వాహనాన్ని ఏర్పాటు చేసుకుని విజయ్ రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తున్నారు. ఆ బస్సు మీద నుంచి వెళ్లే రోడ్డు మీదే ఆయన స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారు. అందువల్ల బహిరంగ సభ అయితే కాస్త కూర్చో కంట్రోల్ ఉంటుంది. కానీ ఈ విధంగా రోడ్డు మీద ఏర్పాటు చేసిన సభలకి, ర్యాలీలకి, బస్సు యాత్రలకి పెద్దగా కంట్రోలింగ్ అనేది ఉండదు. పోలీసుల వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆ రోడ్లు చాలా ఇరికిరిగ్గా ఉంటాయి. ఎక్కడ చూసినా హైవే మీద అయితే పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మిగిలిన రోడ్లు ఎక్కడ చూసినా ఇరికిరిగ్గానే ఉంటాయి. పర్టికులర్గా తమిళనాడులో చాలా ఇరుగ్గా ఉంటాయి. ఆ చిన్న సిటీస్ లో రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంటాయి. అలాంటి రోడ్లలో ఈ ర్యాలీ చేపట్టారు. కరూరులో పర్టికులర్ గా ఆయన ర్యాలీ చేపట్టిన సందర్భంలో
విస్తృతంగా కొన్ని వేల మంది జనం రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎక్కడ చూసినా జనమే కనపడుతూ ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో రోడ్డు నిండిపోయింది. అక్కడ ఉండే పరిధి చాలా తక్కువగా ఉండటంతో విజయ్ని చూసే ఉత్సాహంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఉన్న బస్సు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ ఫోన్లు ప్రతి ఒక్కళ్ళు ఆన్ చేసి విజయ్ మాట్లాడే స్పీచ్ని, విజయ్తో సెల్ఫీల కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. ఇదే సందర్భంలో ఒక చిన్న పాప ఆ జనసందోహంలో మిస్ అయిన నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు కొంత బిడ్డ కోసం చేసిన వెతుకులాట, ఆ ప్రయత్నంలో అక్కడ కొంత తోపులాట ప్రారంభమైంది. ఎందుకంటే వాళ్ళ బిడ్డ కోసం ఏడుస్తూ జనాల్లో పరిగెత్తే ప్రయత్నం చేయడంతో మిగిలిన వాళ్ళందరూ ఏం జరిగిందో ఏంటో అనే గందరగోళం ఏర్పడటం, ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, ఆ తర్వాత తొక్కిసలాట జరగటం. ఆ తొక్కిసలాట్లు ఊపిరాడక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అందులో 3-4 పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. 20 మంది ప్రస్తుతం ఊపిరాడక చాలా మంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో. సో ఏం జరిగిందో అర్థం కాని గందరగోళంలో ఆ జనాల్లో, ఎందుకంటే అటు పక్క విజయ్ మాట్లాడుతున్నాడు, బస్సు చుట్టూ గుమిగూడిపోయారు జనం. మీరు అక్కడ డ్రోన్ విజువల్స్ చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎంత జనం, ఇసుకేస్తే రాలనంత జనం. సో విజయ్ దగ్గరికి రీచ్ అవటానికి, విజయ్ దగ్గరలోకి వెళ్ళటానికి, ఆ బస్సు దగ్గరికి టచ్ చేయడానికి ఎంతో మంది విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న కొద్ది మంది పోలీసులు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఈ సందర్భంలోనే ఈ తొక్కిసలాట జరగటం, అందులో 20 మంది చనిపోయారు. ఇప్పటి వరకు హాస్పిటల్కి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఊపిరాడక స్పాట్ లోనే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఆసుపత్రికి వచ్చిన తర్వాత చనిపోయారు. ఇంకెంతమంది ఆ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రాణాలు పోవటం తమిళనాడు హిస్టరీలో బహిరంగ సభల్లో కావచ్చు, రాజకీయ పర్యటనలో ఎప్పుడు కూడా లేదు. గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ, జయలలిత ఉన్నప్పుడు కానీ, కరుణానిధి ఉన్నప్పుడు కానీ ఎంతమంది ఎన్నో సభలు పెట్టారు, ఎన్నో ర్యాలీలు చేశారు. ఇదే స్థాయిలో జనం వచ్చారు. ఎంజీఆర్ వచ్చినప్పుడైతే అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉండేది. ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ అయిపోయి ఉండేవి ఆ రోజుల్లో. ఈ రోజులు ఇప్పట్లాగా వాట్సాప్ కమ్యూనికేషన్ లేదు, సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేదు. అయినా కూడా ఆ రోజుల్లో ఎంజీఆర్ పలానా చోటకు వస్తున్నాడు అంటే అసలు విరగబడిపోయేవారు. ఆ సినీ హీరో కావటం వల్ల అతనికి ఉన్న ఆదరణ నేపథ్యంలో డిఎంకే పార్టీ పెట్టిన సందర్భంలో ఇంతకంటే ఎక్కువ జనం తరలి వచ్చారు. అప్పుడు కూడా ఇలాంటి తొక్కిసలాట జరగాలి. ఆ తర్వాత డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ ఏదైతే డిఎంకే నుంచి విడిపోయి అన్నా డిఎంకే పార్టీ పెట్టిన సందర్భంలో ఎంజీఆర్ సభలకు అదే రకంగా హాజరయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ మరణానంతరం జయలలిత చేతిలోకి అన్నా డిఎంకే పార్టీ అన్నా ద్రవిడ కడగం అనే పార్టీ ఏదైతే జయలలిత చేతిలోకి వచ్చిన తర్వాత జయలలిత ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైన ఆదరణ ఉండేది. ఎందుకంటే ఆమె కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేత కావటం, ఆవిడకి విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఆవిడ ఎక్కడ సభలు పెట్టినా భారీగా జనం వచ్చేవారు. కానీ ఎక్కడా తొక్కిసలాట జరగలేదు, ఎక్కడ జనాలు చనిపోయిన సందర్భాలు చాలా తక్కువ, అరుదు. తమిళనాడు హిస్టరీలోనే, తమిళనాడు రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడి సభలో 20 మందికి పైగా ప్రాణాలు పోవటం అనేది ఇది అత్యంత బాధాకరమైన అంశం. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. బహుశా ఇప్పుడు స్టాలిన్ దీనికి బాధ్యత వహించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అసలు సభ కాకపోతే ఒకటి ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. నేను వస్తున్నాను, ర్యాలీ చేస్తున్నాను కాబట్టి నాకు సరైన బందోబస్తు ఇవ్వలేదు కాబట్టి తొక్కిసలాట జరిగిందని అతను పక్క రాజకీయ కామెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ప్రభుత్వం మీద కంటే కూడా విజయ్ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఇకపైన విజయ్ బహిరంగ సభలు చేయాలన్నా, ర్యాలీలు చేయాలన్నా లిమిటెడ్ గానే జనాన్ని పెంచుకోవాలి. రోడ్ షోలకు బహుశా అనుమతి ఇచ్చే అవకాశం లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 2 ర్యాలీల్లో కూడా జనాలు చనిపోయిన సందర్భంలో, అక్కడ ఒక 8 మంది ప్రకాశం జిల్లాలో, ఇక్కడ ఒక 6 చనిపోయిన సందర్భంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి 111 జీవో, ఒక జీవోని 111 కాదు సారీ 1 జీవో నంబర్ 1 తీసుకొచ్చారు. దాని ప్రకారం ఆ జీవో ప్రకారం ఏంటంటే ఇక రోడ్ షోలకి ఎక్కడా కూడా అనుమతి లేదు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రదేశాల్లో ఎక్కడ రోడ్ షోలు కానీ, పాదయాత్రలు కానీ చేయడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టారు. కావాలంటే పర్మిషన్ తీసుకుని లిమిటెడ్ గా జనాన్ని పిలిపించి ఒక గ్రౌండ్ లాంటివి తీసుకుని దానిలో సభ పెట్టుకోవచ్చు తప్ప రోడ్ షోలు, యాత్రలు చేయడానికి వీల్లేదని నిబంధనలు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ దాన్ని తీవ్రంగా విమర్శించింది. ఆ తర్వాత కోర్టులో ఈ విడుదల చేసిన జీవోని వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత కోర్టు ఈ విధంగా ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛని హరించేలా ఈ చర్యలు తీసుకోవద్దంటే జీవోను కొట్టివేసిన పరిస్థితి కూడా ఉంది. జీవోను రద్దు చేసిన సందర్భం కూడా ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు తమిళనాడులో విజయ్, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన విజయ్ ఈ రేపొద్దున మళ్ళీ ఇంకొక ర్యాలీ చేసే అవకాశం కానీ, రోడ్ షో చేసే అవకాశం కానీ లేకుండా స్టాలిన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని కూడా రాజకీయంగా విజయ్ వినియోగించుకుంటారని చూడాల్సింది. దానికన్నా ముందు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే విజయ్ ఈ మరణాల మీద అయితే ఎక్కడ రియాక్ట్ కాల. బహుశా మరి కాసేపట్లో కరూరు హాస్పిటల్కి విజయ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బాధితులను పరామర్శించే అవకాశం ఉంది. బాధితులు పరామర్శించిన అనంతరం ఆయన ఏం మాట్లాడతారు,
ఇప్పుడు నష్టపరిహారం పర్టికులర్ గా చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారు విజయ్ పార్టీ తరఫు నుంచి అనేది చూడాల్సి ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఎంత చెల్లిస్తారో చూడాల్సి ఉంటుంది. ఇక వీటన్నిటికన్నా ముందు నష్టపరిహారం కంటే కూడా ప్రస్తుతం 20 మంది చనిపోయారు, ఒక 3 పిల్లలు కూడా చనిపోయారు, ఇంకెంతమంది చనిపోతారో అర్థం కాకుండా ఉంది. ఇంకా ఎంతో మందిని హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో వాళ్ళందరినీ బతికిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అందరికి సిపిఆర్ చేసి బతికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందరినీ కూడా వెంటిలేటర్ మీద ఉంచారు. సో ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో కూడా అర్థం కాకుండా ఉంది. రేపు ఉదయం పుట్టిన సీఎం స్టాలిన్ కరూరు హాస్పిటల్కి వెళ్ళబోతున్నారు. ఆయన కూడా పొలిటికల్ గా విమర్శలు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత విషాదకరమైన ఘటన, బహుశా తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని దారుణమైన ఘటన, ఇక పైన కూడా ఎప్పుడు జరగకూడని ఘటన, కానీ దీన్ని చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. ಒಂದು